కారుతో గుద్దించి చంపేశారు. అతన్ని ఆ మాస్టర్ గారిని శ్మశానానికి తీసుకెళ్తే 10,000 మంది పైగా అటెండ్ అవ్వడం జరిగింది. ప్రజలే అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రకంగా దాడి చేసి చంపేశారు. ఇవన్నీ కాకుండా పోలింగ్ తర్వాత మాచర్లలో కానీ, నరసరావుపేటలో కానీ, తాడిపత్రిలో కానీ, ఇతర జిల్లాల్లో కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ఎంత అరాచకం చేశారు మీరు, ఎంత దాడి చేశారు మా వాళ్ళ మీద. మా నోళ్ళు కట్టిచ్చేస్తూ ఉంటారు చంద్రబాబు సార్. దేనికైనా దాడి పరిష్కారం కాదు, చట్టపరంగా వెళ్ళాలి, చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి ఎప్పుడు నూరి పోస్తూ ఉంటారు మాకు. మేము దాడులు చేశామని, మా కార్యకర్తలు దాడులు చేశారని చెప్పి శవరాజకీయాలు చేయడానికి మళ్ళీ పూనుకుంటే మాత్రం ఖబర్దార్ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటిస్తున్నారు. అధినాయకుడి మాటకి కట్టుబడి ఉన్నారు. కక్ష రాజకీయాలు వద్దు అని లోకేష్ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు. ఈరోజు శవరాజకీయ దాడులు చేస్తున్నామని చెప్పి ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి, మీరు మెమరాండాలు ఇవ్వటం ఏంటి? ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయటం మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి వైసీపీని ఇలాంటి శవ రాజకీయాలు చెయ్యొద్దు, చేస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఖబర్దార్ అని చెప్పి ఈ విషయం చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నేను ఒక విషయం మర్చిపోయాను. దాడులు అంటే ఎలా ఉంటాయో 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన దాడులు ఇప్పుడు మేము ఒక వీడియో ద్వారా కూడా మేము చూపిస్తున్నాం. జగన్ దొంగ జగన్ దొంగ అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు రైల్వే ట్రాక్ కింద పడి, చెయ్యని దొంగతనం అంటగట్టినందుకు, దాడి చేసినందుకు. ఇవి దాడులు, మీరు చేసే దాడులు ఇవి. మీరు చేసే శవరాజకీయాలు ఏ పార్టీ కూడా చేయదమ్మా. మాట్లాడేటప్పుడు ఎవరికన్నా రిప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు 1-4 సార్లు మీరు ఆలోచించుకొని చేయండి. మళ్ళీ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.